సార్ గాదే సాయి కృష్ణ ఆయన లాకప్ డెత్కి సంబంధించినటువంటి కేసు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. మొన్న జగన్ గారు కూడా వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. జగన్ గారు వెళ్ళిన తరువాతే సిఐ నాగరాజు గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. సో ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు జనరల్గా అన్నీ కూడా ప్రింటెడ్ వస్తున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ మాన్యువల్గా రిటర్న్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మొన్న ఈ కేసులో. అలాగే నిన్న కుటుంబం చంద్రబాబు గారిని కలిసింది. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ఆయన ఒక కొత్త విషయం తెర మీదకి తెచ్చింది ఏంటంటే, ఇది సాధారణ లాకప్ డెత్ కాదు, ఇది ఒక వాంటెడ్గా చేసినటువంటి మర్డరు. సో ఒక ల్యాండ్ కేసులో ఆయన తీసుకెళ్లారు, ఆ తర్వాత హోటల్లో పెట్టి హింసించారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, ఓన్లీ సిఐ ఒక్కడే కాదు, వీళ్ళందరూ కొట్టి హింసించి చివరకు హాస్పిటల్కి తీసుకువెళ్తే బతకడం చెప్పిన తర్వాత దాన్ని ఒక గేమ్ ప్లే చేసి అనాథ శవంగా చిత్రీకరించి సాక్ష్యాలు లేకుండా చేశారనేది ఆయన కొత్త విషయం తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఈ కేసు సంబంధించినంత వరకు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే కేసుగా, ఎలాంటి చట్టం కానీ లేదా సాంప్రదాయాలు కానీ లేదా మానవత్వం సంబంధించిన అంశాలను ఏవి పాటించకుండా ఇష్టారీతిన ప్రదర్శించారనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసులో ఎవరైతే దీన్ని మర్డర్ అందామా, లాకప్ డెత్ అందామా, ఎన్కౌంటర్ అందామా, పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ ఏం చెప్పింది, అసలు ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ ఉంది కోర్టులో, దానికి ఆన్సర్ 29వ తేదీ వాయింది. ఇంతవరకు ప్రభుత్వం ఆ కేసులో హెబియస్ కార్పస్ ఆ పిల్లవాడికి సంబంధించినంత ఉందో మా దగ్గర ఉన్నారని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మర్డర్ కేసు ఎస్సీఏ మీద పెట్టారు. అంటే అర్థం ఏంటి? మర్డర్ కేసు మిస్ చేయాలంటే అటెంప్ట్ టు మర్డర్ కూడా కాదు, మర్డర్ కేసే పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ అంటే ప్రయత్నం, మర్డర్ కేసే పెట్టారు. తర్వాత సాక్ష్యాలను చెడిపేసే సెక్షన్స్ పెట్టారు. రెండు చాలా కీలకం. సాక్ష్యాలు చెడిపేయడం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. దీంట్లో కీలకం ఏంటంటే అతన్ని కాల్ చేశారు. అది చాలా ప్రమాదకరమైన స్టెప్ తీసుకున్నారు. ఆ పిల్లవాడు ఏం చేసినాడు, అతని తప్పులేంటి ఒప్పులేంటి వేరే చర్చ, దానికి మీరు చట్టపరంగా ఏమైనా తీసుకోవచ్చు. కానీ యాటిట్యూడ్, ఇంత కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఉండడం కూడా మా దగ్గర ఉన్నాడని మేము అరెస్ట్ చేసినామని కూడా పోలీసులు చెప్పలేదు, ఇప్పటివరకు చెప్పలేదు. బహుశా ఇంకా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి కేసు అయినట్టు చెప్తారు, విచారణ జరుపుతూ ఉంటారు. కానీ ఇంత ప్రమాదకరమైన స్టెప్స్ తీసుకోవడం అనేది ఆ సిఐ పరిధిలో జరగడం అనేది ఆందోళన కలిగించే మొదటి అంశం. నిజానికి ప్రభుత్వం ప్రాపర్గా ఆ తల్లి ఎప్పుడైతే బయటకు వచ్చి ఆందోళన చేసిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి బహుశా మొదటి నుంచి అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉండకపోయిండొచ్చు. పత్రికల్లోనూ వారి తల్లిలో బయట మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్లోకి వెళ్ళిపోయిండాలి. ఇప్పుడు పెట్టిన కేసే అప్పుడే పెట్టుండి ఎల్లుంటే ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. అది పోలీసు సంబంధించిన XYZ ఒకరిద్దరు సమస్యగా ఉండేది. ఇంత జరుగుతున్న పై అధికారులు ఏం చేస్తున్నారు, హెబియస్ కార్పస్ పిటిషన్ వస్తా ఉంది, ఆ పేపర్లో వార్తలు వస్తున్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎన్ని అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు ప్రభుత్వం మీద నడతారు. అది సహజం. ఎందుకంటే ఇన్ టైంలో స్పందించకపోతే ఇర్రెస్పాన్సిబిలిటీ ఒకటి, అనుమానం ఒకటి, రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు శ్రవణ్ గారికి వారికి ఉన్న ఆధారాలు అంటే మనకు తెలియదు, అనుమానం ఏంటి, దీని వెనకాల ఏదో ఉంది, ఏదో లేకపోతే అంత రహస్యం ఏదో చేసినారని చర్చ వస్తున్నారు. ఏముందనేది వేరే సంగతి. శ్రవణ్ గారికి ఉన్న ఆధారాలు వాళ్ళకు ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే ఆధారాలు మీకు నాకు తెలియకపోయినా శ్రవణ్ గారు చెప్పిన తర్వాత విన్న తర్వాత సొసైటీలో జరిగిన పరిణామాలు, అంటే కేసు చుట్టూ నడిచిన పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యేంతవరకు స్పందించిన తీరు చూసినప్పుడు ఏ ఆరోపణ స్ట్రైట్ అవే ప్రభుత్వం మీద చేసినా లేదా వ్యవస్థ మీద చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి. రీజన్ ఏంటంటే మీరు ప్రాపర్గా స్పందించలేదు. మొదటి అంశం. రెండో అంశం, ఈరోజు ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేంతవరకు స్పందించలేదు. ముఖ్యమంత్రి గారిని వారు కలిశారు, సంతోషం, ముఖ్యమంత్రి గారు కలవాలి, సంతృప్తి వ్యక్తం చేశారు బయటకు వచ్చి. ఇప్పుడు జగన్ గారు వెళ్ళారు, కలిశారు, ఆ సందర్భంగా వారి బాధలు ఏంటో వాళ్ళు చెప్పారు. జగన్ గారు ఆ తల్లికి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పాల్సి చెప్పాడు. తర్వాత బయటకు వచ్చి ప్రపంచానికి చెప్పాల్సి చెప్పాడు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రపంచానికి చెప్పుండాలి, రెండు రకాలు చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కోరారు, వాళ్ళకి స్వాంతన చేసే చర్యలు ప్రభుత్వ పరంగా ఏం చేస్తుంది, వాళ్ళకి స్వాంతన చేసే చర్యలు, ప్లస్ ఆ ఘటనలో పాల్గొన్నటువంటి బాధ్యులైనటువంటి అధికారులపై ఎలాంటి శిక్ష చేస్తారనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన హామీ. బట్ సమాజానికి ఒక హామీ ఇవ్వాలి కదా. ఈ యాటిట్యూడ్ పట్ల సమాజం భయపడిపోయింది కదా, రేపేమో సొసైటీ అని వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఇద్దరికి ముఖ్యమంత్రి గారు చెప్పుండాలి అధికారికంగా. వారు మాట్లాడతారా, ఇట్లాంటి ఘటనలో మాట్లాడడం బెటర్. ఇక్కడ మాట్లాడకుండా ఫోటో వరకు బయటకు రావడం, విజువల్స్ వరకు బయట రావడం వల్ల వారేం అడిగారు, వీరేమి చెప్పారు, లేనిపోని చర్చకి దారి తీస్తుంది కదా. మొదటి నుంచి ప్రభుత్వం ఎందుకు గుంభనంగా ఘటన జరిగినప్పుడల్లా ఒక్కొక్క సరిదిద్దే చర్యలు. మొదట ఏం చేశారు, మాకు సంబంధం లేనట్టు ప్రవర్తించారు, అంటే ఎక్కడో పోయినట్టుగా హెబియస్ కార్పస్ సమాధానం చెప్తారు.
తర్వాత సెకండ్ స్టెప్ ఏం తీసుకున్నారు? ఆ పిల్లోడు నేరస్తుడు అని చెప్పారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు? సీఐలు చేసే ఇట్లాంటి పోలీసులు చేసే అత్యుత్సాహం వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడాల్సొస్తుందంట. ఇప్పుడు మాట్లాడినారు, ఏం మాట్లాడారో చెప్పరు. సమస్య పరిస్థితి. ఇట్లాంటి చర్యల వల్ల మరింత ప్రభుత్వం మీద అనుమానాలొస్తున్నాయి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికెళ్ళేంత వరకు అతన్ని పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు. ఆయన్ని సస్పెండ్ చేయలేదు. ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వం తప్పంటే ఆ సీఐతో తప్పు చేయించడం అనేది ఒక తప్పు. నేనైతే ప్రభుత్వం ఏదో సీఐకి చెప్పి చేయించిందని నేనైతే అనుకోవట్లేదు. ప్రభుత్వంలో పెద్దవాళ్ళు. అది పోలీసులో కింది స్థాయిలో జరిగింది అనుకుంటున్నాను. జరిగిన ఘటన పైన రియాక్ట్ అయిన తీరు చాలా అభ్యంతరకరం ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ముద్దాయిగా నిలబడింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇట్లాంటి ఘటనలు సున్నితమైన అంశాలు వచ్చినప్పుడు ప్రాపర్ వేలో వ్యవస్థ స్పందించకపోతే పౌర సమాజం భయపడుతుంది, అన్యాయం జరుగుతుంది. అన్నిటికన్నా మించి రాజకీయంగా ప్రభుత్వం కూడా నష్టపోతుందన్న విషయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రవర్తిస్తే మంచిది.